జూనియర్ డాక్టర్లకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర సర్కార్ 15% స్టైఫండ్ పెంచుతూ జీవో ఇచ్చింది. దీంతో పీజీ డాక్టర్లు, డెంటల్, రెసిడెన్షియల్ డాక్టర్లకు భారీగా వేతనాలు పెరిగాయి. కేసీఆర్ నిరంకుశ పాలనతో రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పారు మంత్రులు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ బైపోల్ కు కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు మంత్రులు. ఇటు మంత్రి వివేక్ ను ఆత్మీయంగా సన్మానించారు అభిమానులు. కాకా బాటలోనే తామంతా నడుస్తామన్నారు వివేక్. మెడికోలకు 15% స్టైఫండ్ పెంచుతూ జీవో ఇచ్చింది ప్రభుత్వం. మెడికల్, డెంటల్ స్టూడెంట్స్ తో పాటు సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం పెంచింది ప్రభుత్వం. సర్కార్ నిర్ణయంతో ఇంటర్నులకు నెలకు 29,792 స్టైఫండ్ అందనుంది. పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్ లో 67,032, సెకండ్ ఇయర్ లో 70,757, ఫైనల్ ఇయర్ లో 74,782 చొప్పున స్టైఫండ్ రానుంది. ఇక సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లకు ఫస్ట్ ఇయర్ లో 1,06,461 రూపాయలు, సెకండ్ ఇయర్ లో 1,11,785 రూపాయలు, థర్డ్ ఇయర్ లో 1,17,103 రూపాయలు చొప్పున స్టైఫండ్ అందనుంది. అటు సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని కూడా పెంచింది. ప్రస్తుతం 92,575 నుంచి 106,461 పెంచుతూ జీవో ఇచ్చింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా డిఎంఈ పరిధిలో 16,000 పోస్టులు రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, హానరోరియం, మల్టీట్రాకింగ్ సాఫ్ట్ పోస్టులను రెన్యువల్ చేస్తూ జీవో ఇచ్చింది. ఏడాది కాలం పాటు రెన్యువల్ చేస్తున్నట్లు సీఎస్ ప్రకటించారు. ప్రజలకు సేవ చేసేందుకే తాము రాజకీయాల్లో ఉన్నామన్నారు కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. భీమ్ సైనిక్ ఫౌండేషన్ మంత్రి వివేక్ ను ఘనంగా సన్మానించింది. తమకు పదవులు ముఖ్యం కాదని ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమన్నారు. తెలంగాణ ఉద్యమంలో యూనియన్ మినిస్టర్ పదవి ఆఫర్ చేసినా ఉద్యమం ఆపలేదన్నారు వివేక్. కాకా అడుగుజాడల్లోనే తామంతా నడుస్తామని చెప్పారు. కాకా వెంకటస్వామి గారు, నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను, నిరంతరం పోరాటం. కేవలం పేద ప్రజలకు ఎట్లా ఆదుకోవాలి, వారు ఒక కంకణం కట్టుకొని కొట్లాడేదన్నమాట. మా నాన్నగారు ఏదైతే ఇన్ని సంవత్సరాలు ప్రజల కోసం సేవ చేసి పేరు సంపాదించినరో ఆ పేరుని నిలబెట్టాలని చెప్పి నేను కూడా నిరంతరం ప్రయత్నం చేస్తున్నాను. పదవి ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యమని చెప్పి ఆ రోజులలో నాకు యూనియన్ మినిస్టర్ హోదా ఇస్తానన్నప్పటికీ కూడా తీసుకోకుండా నిరంతరం మన తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి తెలంగాణ వచ్చే వరకు ఆ రోజులలో గడబడి చేసేదో పార్లమెంట్లో. ఈరోజు మా మీనాక్షి నటరాజన్ ఎవరైతే మా కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ ఉన్నారో ఆమె ఎప్పుడు గుర్తు చేసుకుంటారు. కేసీఆర్ 10 ఏళ్లు నిరంకుశత్వంగా పాలించి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజల సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తున్నా ప్రభుత్వ ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా హామీలను అమలు చేస్తున్నామన్నారు. గత 10 సంవత్సరాల నిరంకుశ ప్రభుత్వానికి చరమగీతం పాడి ప్రజల ఆశీర్వచనంతో ఏర్పడ్డ ఈ ప్రభుత్వాన్ని ఏర్పడ్డ నెల రోజుల లోపల నుంచి పెళ్లి శాపనార్థనాలు పెడుతూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి కుట్ర. ఇలా మా ప్రభుత్వం ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నా అన్ని రకాల సహకారం చేయాలని మేము తప్పకుండా భావిస్తూ ఉన్నాం. రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు. కంపెనీ లాస్, డైరెక్టర్స్ రిచ్ అన్నట్టుగా మీరేమో రాష్ట్ర ప్రభుత్వం లాస్లో ఉంది, దాన్ని పరిపాలించిన వీళ్ళేమో కోటీశ్వరులైనరు. గాంధీ భవన్ లో హైదరాబాద్ కాంగ్రెస్ నేతలతో మంత్రి పొన్నం భేటీ అయ్యారు. జూలై 4న ఖర్గే సభ ఉంటుందని, సభను సక్సెస్ చేయాలని ఆదేశించారు. నియోజకవర్గాల నుంచి జన సమీకరణపై దృష్టి పెట్టాలన్నారు పొన్నం. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలన్నారు పొన్నం. మేయర్ స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకునేలా పనిచేయాలని చెప్పారు. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు మంత్రి. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై జూలై 1న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. డాక్టర్ జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ఈ ప్రజెంటేషన్ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ప్రజాప్రతినిధులందరికీ నిజాలు తెలిసే విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామన్నారు మంత్రులు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దెబ్బతింటాయో సమగ్రంగా వివరిస్తామన్నారు మంత్రులు.